నమస్తే అండి. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు చూస్తున్నారు కదండీ! ఎంత బ్యూటిఫుల్‌గా ఫ్లవర్స్ అనేవి ఉన్నాయో, అలాగే మొగ్గలనేవి ఉన్నాయో. ఈ మొక్క పేరొచ్చేసి లెగస్ట్రోమియా ప్లాంట్ అనమాట. ఈ మొక్క గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అలాగే కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అంటే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. వీడియో చివరి వరకు చూసాక వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ అలాగే గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదండి, ఈ ప్లాంట్ వచ్చేసి మనం పాట్స్లో కూడా పెంచుకోవచ్చు అనమాట. కానీ మీకు ప్లేస్ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కింద వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా పెద్ద మొక్క అవుతుంది. అలాగే గుత్తులుగా అయితే పువ్వులైతే పోస్తాయన్నమాట. మన గార్డెనింగ్ కూడా చాలా కలర్ఫుల్గా అవుతుందన్నమాట. ఇందులో చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయండి. రెడ్ కలర్ అని, వైట్, ఎల్లో, అలాగా చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయండి. మీకు నర్సరీల్లో అవైలబుల్గానే ఉంటాయన్నమాట. ఈ మొక్కని మీరు బాల్కనీలో కానీ లేదా ఇలా పాట్స్లో పెంచుకోవాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత మీరు ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి. పెద్ద మొక్క అయిపోయినట్లయితే మీకు పాట్ అనేది సరిపోతూ ఉండదు కదా. అందుకని చెప్పి మీరు ఫ్లవర్ అయిపోయిన తర్వాత మీరు కట్ చేసేసినట్లయితే కొమ్మల్ని, మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి మీకు పువ్వులైతే ఎక్కువగా పూస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే వీటిని కొమ్మల ద్వారా కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే విత్తనాలు కూడా వస్తూ ఉంటాయండి వీటికి. విత్తనాల ద్వారా కూడా మొక్కనైతే పెంచుకోవచ్చు. అలాగే ఇవి ఎక్కువగా సమ్మర్ సీజన్‌లో అయితే ఎక్కువగా పూస్తూ ఉంటాయన్నమాట. మీరు ప్రూన్ చేసినట్లయితే 2, 3 సార్లు కూడా ఫ్లవర్స్ అయితే వస్తాయండి. వాటరింగ్ అయితే రోజు ఖచ్చితంగా ఈ మొక్కలకైతే ఇవ్వాలండి. ఎందుకంటే సమ్మర్ సీజన్‌లో పూసే ఫ్లవరింగ్‌కి ఎక్కువగా మనం వాటరింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు మనం రోజు ఈవినింగ్ టైంలో వాటర్ ఇస్తే సరిపోతుందండి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా మనం ఈ మొక్కనైతే ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.